హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ డీమార్ట్. డీమార్ట్ ఈరోజు ఇండియాలో ఒక పెద్ద సెన్సేషన్ గా మారింది. అలాంటి అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యం ఎలా మొదలైందో, అసలు డీమార్ట్ సక్సెస్ స్టోరీ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. డీమార్ట్ ని స్థాపించింది రాధాకృష్ణన్ దమాని. 15 మార్చి 1954లో ఒక మార్వాడి ఫ్యామిలీలో పుట్టారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దమాని గారు ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే ఒక సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఈయనకు ఒక రోజు తన ఓన్ గా ఒక రీటైల్ స్టోర్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అందరిలాగే చేతుల్లో డబ్బు ఉంది కదా అని బిజినెస్ మొదలు పెట్టలేదు. ముందుగా అప్నా బజార్ అనే రీటైల్ స్టోర్ ని ఫ్రాంచైజీగా తీసుకుని ఆ స్టోర్ ని రన్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలు ఆ స్టోర్ ని రన్ చేయడం వలన ఎంతో ఎక్స్పీరియన్స్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు మన అందరికీ తెలిసిన డీమార్ట్ ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందే. ఇంకొక విషయం ఏంటంటే డీమార్ట్ లాగా చాలా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. ఆ స్టోర్స్ అన్నిటికన్నా డీమార్ట్ ఎందుకంత సక్సెస్ అయింది అని మనం తెలుసుకోవాలి. డీమార్ట్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనకి డీమార్ట్ అనగానే గుర్తొచ్చేది డీప్ డిస్కౌంటింగ్. అన్ని రీటైల్ స్టోర్స్ కన్నా డీమార్ట్ అంటే జనం ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ డిస్కౌంట్. అంటే ఏదైనా ప్రొడక్ట్ కి మార్కెట్ లో ఉండే రేట్ కంటే 5 to 6% డిస్కౌంట్ కి మనకి డీమార్ట్ లో దొరుకుతుంది. అయితే ఈ 5 to 6% వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంతో డబ్బులు సేవ్ అవుతాయి. అసలు ఇలా డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల డీమార్ట్స్ కి ప్రాఫిట్ ఎలా జనరేట్ అవుతుందని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. అదే డౌట్ వచ్చి నేను కూడా రీసెర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, అయితే ఇక్కడే ఒక మెయిన్ పాయింట్ ఉంది. ఒకటే ప్రొడక్ట్ కొంటే వాళ్ళకి పెద్దగా ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ స్టోర్లో తిరుగుతూ కస్టమర్స్ కొనే మిగతా ప్రొడక్ట్స్ కి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే డీమార్ట్ వెండర్స్ దగ్గర ప్రొడక్ట్స్ ని బల్క్ లో కొంటుంది. ఇలా చేయడం వల్ల డీమార్ట్ కి ప్రొడక్ట్స్ నార్మల్ ప్రైస్ కంటే ఎక్కువ డిస్కౌంట్ లో వస్తాయి. ఈ అడ్వాంటేజ్ ఉండటం వలనే కస్టమర్ కి వస్తువుని తక్కువ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నారు. ల్యాండ్ ఓనర్షిప్. మీరు ఇండియాలో ఏ డీమార్ట్ స్టోర్ ని తీసుకున్నా సరే ఆ స్టోర్ డీమార్ట్ ఓన్ ల్యాండ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు అదే స్టోర్ ని రెంట్ కి తీసుకుని వాటికి ఆ స్టోర్ ఉన్న లొకేషన్ ని బట్టి రెంట్ ని పే చేయాల్సి ఉంటుంది. అదే స్టోర్ ఓన్ ల్యాండ్ అయి ఉంటే రెంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డీమార్ట్ ఇలా చేయడం వలనే చాలా కాస్ట్ కటింగ్ జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే డీమార్ట్ ఎప్పుడూ పెద్ద మాల్స్ లో కానీ రిచ్ ఏరియాస్ లో కానీ ఎక్కువగా కనిపించదు. మిడిల్ క్లాస్ ఎక్కువ ఉండే కాలనీస్, అపార్ట్మెంట్స్ దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. అంటే రియల్ ఎస్టేట్ వాల్యూ తక్కువగా ఉన్న Tier 2 అండ్ Tier 3 ఉన్న సిటీస్ లో ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఇలా డీమార్ట్ ఎప్పుడు ఓన్ ల్యాండ్ లో బిల్డ్ చేసుకోవడం వెనక పెద్ద సీక్రెటే ఉంది. నిజానికి ఈ ల్యాండ్ ఓనర్షిప్ అనేది మెక్డానల్డ్స్ ఐడియా. అయితే అదే ఐడియాని డీమార్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే ల్యాండ్ ప్రాపర్టీని కొనుక్కుని అక్కడ తమ ఫ్రాంచైజ్ ఇవ్వడంతో పాటు ఆ ప్లేస్ లో వేరే చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కూడా రెంట్ ని తీసుకుంటారు. ఈ బిజినెస్ మోడల్ వలన మెక్డానల్డ్స్ కేవలం 1 సంవత్సరంలోనే కొన్ని వందల అవుట్లెట్స్ ని ఓపెన్ చేసింది. అయితే డీమార్ట్ బిజినెస్ మోడల్ దీనికి రిలేటెడ్ గా ఉంటుంది. ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా షాపింగ్ చేస్తారో అక్కడ ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఇండైరెక్ట్ గా డీమార్ట్ రియల్ ఎస్టేట్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అందుకే డీమార్ట్లు కంట్రీ మొత్తం మీద ఒక రీటైల్ స్టోర్ కూడా రెంట్ కి తీసుకోలేదు. సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్ డిజైన్స్ మీద మిగతా రీటైల్ స్టోర్స్ ఖర్చు పెట్టినట్టు డీమార్ట్ తమ స్టోర్స్ లో ఖర్చు పెట్టలేదు. ఇలా చేయడం వెనుక పెద్ద రీజనే ఉంది. ఇంటీరియర్ డిజైనింగ్ మీద మనీ ఎక్కువ ఖర్చు చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ ని వెనక్కి తెచ్చుకోవడానికి స్టోర్స్ లో ఉండే ప్రొడక్ట్స్ మీద ప్రైస్ పెంచాల్సి ఉంటుంది. అందుకే డీమార్ట్ స్టోర్స్ అన్నిటినీ పెద్దగా హంగు ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా మెయింటైన్ చేస్తారు. ఇలా చేయడం వలన కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ట్రస్ట్ ని కూడా గెయిన్ చేయొచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డీమార్ట్ స్టోర్స్ అన్నీ కూడా సింపుల్ డిజైన్స్ ని ఫాలో అవుతాయి. అలాగే మీరు గమనిస్తే డీమార్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా ఆ మనీని కూడా కస్టమర్ డిస్కౌంట్స్ కోసమే ఉపయోగిస్తుంది. ఫాస్ట్ పేమెంట్స్ టు డీలర్స్. జనరల్ గా రీటైల్ స్టోర్స్ కి వెండర్స్ కి మధ్య బల్క్ లో ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ అయినప్పుడు పేమెంట్స్ అంత ఫాస్ట్ గా జరగవు. తీసుకున్న ప్రొడక్ట్ అమౌంట్ ని బట్టి పేమెంట్స్ డేట్స్ 15 నుంచి 25 రోజులు ఉంటాయి. ఆ టైం లోపు ఎప్పుడైనా సరే వెండర్స్ కి పేమెంట్ అందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది స్టోర్స్ కి పెద్ద అడ్వాంటేజ్. అయితే
డీమార్ట్ మాత్రం ఇలా వెండర్స్ కి పేమెంట్ డిలే చేయకుండా ముందుగానే పే చేస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రొడక్ట్ వెండర్స్ డీమార్ట్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇలా పేమెంట్ ముందుగా అందడం వల్ల వాళ్ళు కూడా మనకి కావాల్సిన రిసోర్స్ ని తీసుకురాగలుగుతారు. అలాగే వీళ్ళు డీమార్ట్ స్టోర్ లో ప్రొడక్ట్ ఎంత బల్క్ లో కావాలన్నా సరే వితౌట్ డిలే ప్రొవైడ్ చేస్తారు. ఈ అడ్వాంటేజ్ ఉండటం వలన డీమార్ట్ వెండర్స్ కి ముందుగానే మనీ పే చేస్తుంది. డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్, ఈ పాయింట్ గురించి స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేశానంటే డీమార్ట్ లో ఎక్కువగా కనిపించే ప్రొడక్ట్స్ అన్ని FMCG ప్రొడక్ట్స్ అయి ఉంటాయి. FMCG ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కస్టమర్ గూడ్స్. ఇవి ఏంటంటే డైలీ లైఫ్ లో మనం యూస్ చేసే టూత్పేస్ట్, బ్రష్, సోప్స్, వంట సామాన్లు ఇవన్నీ కూడా FMCG ప్రొడక్ట్స్ కిందకే వస్తాయి. అలానే వీటికి తోడు ఉన్న ప్రైసెస్ మీద ఇంకా డిస్కౌంట్స్ ఇచ్చి లో కాస్ట్కే ఈ ప్రొడక్ట్స్ని ఇవ్వడం వలన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా సెల్ అయిపోతాయి. ఇలా ప్రొడక్ట్స్ ఫాస్ట్గా సెల్ అయితే వెండర్స్కి బల్క్లో ఆర్డర్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా ఇటు స్టోర్స్కి అటు వెండర్స్కి హ్యూజ్ మార్జిన్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇలా FMCG ప్రొడక్ట్స్ని ఎక్కువగా కన్సిడర్ చేయడం వల్లే డీమార్ట్ అనే పేరు ఒక కామన్ మ్యాన్ నుండి ప్రవచనాలు చెప్పే స్వామీజీ వరకు అందరి నోట్లోనూ నానుతుంది. మార్కెటింగ్ చేయకుండానే ఫ్రీ మౌత్ పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇలాంటి రీజన్స్ వల్లే దమానీ గారు FMCG ప్రొడక్ట్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎంచుకున్నారు. ఇంకా లాస్ట్గా డీమార్ట్ గురించి చెప్పాలంటే ఇండియన్ రీటైల్ స్పేస్లో బిగ్గెస్ట్ జైంట్స్ అయినటువంటి రిలయన్స్, బిగ్ బజార్, షాపర్ స్టాప్ ఇలా వీటి అన్నిటితోని పోలిస్తే డీమార్ట్ ఇప్పటికే మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈవెన్ డీమార్ట్ IPOలోకి ఎంటర్ అవుతుంది అని తెలిసినప్పుడు మార్కెట్లో క్రియేట్ అయిన బజ్ అంతా ఇంతా కాదు. ఇలా దమానీ గారు అడుగుపెట్టిన ప్రతి చోట ఆయన బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి అంటే స్టోర్స్ ఎక్స్పాండింగ్. మార్కెట్లో ఉండే మిగతా కాంపిటీటర్స్తో పోలిస్తే డీమార్ట్ స్టోర్స్ వాళ్ళందరికంటే తక్కువగా ఉన్నా సరే ప్రాఫిట్స్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే డీమార్ట్ ఒక స్టోర్ని పర్టికులర్ లొకేషన్లో పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోరు. దానికి ఆల్టర్నేటివ్గా మిగతా స్టోర్స్ మీద వచ్చే ప్రాఫిట్ని తీసుకుని వాళ్ళ నెక్స్ట్ స్టోర్ని బిల్డ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అప్పు అనేది లేకుండా ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. నెంబర్ 2, ఫోకసింగ్ ఆన్ మిడిల్ క్లాస్. మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ఇండియాలో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ. 10 రూపాయలకి వచ్చే వస్తువు 8 రూపాయలకే వస్తుందంటే అక్కడ మధ్య తరగతి వాళ్ళు క్యూ కడతారు. దమానీ గారు ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకుని అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని డీమార్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. సరైన రీసెర్చ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో డీమార్ట్ని చూస్తే అర్థమవుతుంది. డీమార్ట్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్లో అన్ని స్టోర్స్ని విజిట్ చేశారు. ఫారిన్ కంట్రీలో ఉన్న టార్గెట్, వాల్మార్ట్ లాంటి స్టోర్స్ని కూడా విజిట్ చేసి రీసెర్చ్ చేశారు. ఇదంతా ఆలోచించి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి డీమార్ట్ని స్టార్ట్ చేశారు. అందుకే ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్కి తగ్గట్టుగా తమ స్టోర్స్ని డిజైన్ చేశారు. సో ఏదైనా స్టార్టప్ మొదలు పెట్టాలి అంటే ఈ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.